పాడుతా తీయగా ప్రోగ్రాంకి క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్ చేసిన ఆరోపణల కారణంగా మాయని మచ్చ ఏర్పడింది. జడ్జిలైన కీరవాణి, చంద్రబోస్, సునీత తనని అన్యాయంగా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని ఈమె ఆరోపిస్తుంది. ఒకరిపై ఒకరు వీడియోలు చేసుకుంటూ వివరణలు ఇచ్చుకుంటున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రవస్తి బ్యాక్గ్రౌండ్. పూర్తి పేరు ప్రవస్తి ఆరాధ్య. తెలుగమ్మాయే. ముద్దుగా రైనో అని కూడా పిలుస్తుంటారు. 2006 డిసెంబర్ 9న పుట్టింది. అంటే ప్రస్తుతం ఈమె వయస్సు 19 ఏళ్లు. 2011లో 5 ఏళ్లకే పాడడం మొదలుపెట్టింది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే పోటీలో పాల్గొని విజేతగానూ నిలిచింది. తెలుగుతో పాటు తమిళ సింగింగ్ రియాలిటీ షోల్లో పాల్గొని ప్రవస్తి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో సూపర్ సింగర్ జూనియర్ 4 తమిళ షోలో పాల్గొని ఫైనల్స్ వరకు వచ్చింది. ఇక గతేడాది తెలుగులో సూపర్ సింగర్ పాటల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పుడే కాదు, చిన్నతనంలోనూ పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. అప్పటి జడ్జిలైన ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నుంచి ప్రశంసలు అందుకుంది. వీళ్ళిద్దరి ప్రోత్సాహం వల్లే సంగీత రంగంలో రాణించాలనుకుంది. కానీ తాజాగా పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షో నుంచి ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిపోయింది. తాను బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ జడ్జీలు కీరవాణి, సునీత, చంద్రబోస్ తమపై వివక్ష చూపించారని, టార్గెట్ చేశారని సంచలన వీడియో రిలీజ్ చేసింది. తను ఇకపై గాయనిగా కొనసాగాలనుకోవట్లేదని కూడా కుండ బద్దలు కొట్టేసింది. మరి నిజంగా ఈ మాటపై నిలబడుతుందా? అసలు ఈ గొడవకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది చూడాలి.